సో గైస్ ఈరోజు మనము నెట్వర్కింగ్ కెరీర్ ఇప్పుడు ఎలా ఉంది దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ డెఫినెట్లీ ఇంకొక పాయింట్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా నెట్వర్కింగ్ కెరీర్ కింద వస్తుందా దాని గురించి కూడా ఖచ్చితంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. దాంతోపాటు కొంతమంది కమెంట్స్లో స్టూడెంట్స్ అడిగారు 2016 ఎంసీఏ కంప్లీట్ చేశాడు, నెట్వర్కింగ్ అంటే ఇష్టం, ఎక్స్పీరియన్స్గా వెళ్ళొచ్చా అని. కొంతమంది ఐటీఆర్ నాన్ ఐటీ అని, తర్వాత వీకెండ్స్ ఉంటాయా అని, డిప్లొమా వాళ్ళు వెళ్ళొచ్చా అని, ఇలా కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. దానికి కూడా మనం ఆన్సర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే నెట్వర్కింగ్ కెరీర్ అనేది ఎలా ఉంటుంది. బేసికలీ ఏంటంటే నెట్వర్కింగ్ కెరీర్ అనేది జనరల్గా మనం ప్రీవియస్గా చూసుకుంటే అసలు నెట్వర్కింగ్ కెరీర్ ఎలా ఉండేదంటే మనకి సిస్టమ్స్ ఇంటర్నల్గా, ఎగ్జాంపుల్ నేను కంపెనీలో పనిచేసేటప్పుడు దాదాపు ఆ కంపెనీలో 60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 60 మంది ఎంప్లాయీస్కి ఒక సర్వర్ రూమ్ ఉండేది. ఎట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. 60 కంప్యూటర్స్ కూడా అక్కడ ఉన్న 60 మెంబర్స్కి 60 కంప్యూటర్స్, ఆ 60 కంప్యూటర్స్ ఆ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళ కంప్యూటర్ లాక్ చేయాలి అన్నా, లేకపోతే వీళ్ళ కంప్యూటర్లో ఏం జరుగుతుంది అన్నా, లేకపోతే వీళ్ళ కంప్యూటర్లో వీళ్ళు ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నారన్నా కానీ ఆ సర్వర్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఒక 2 సిచ్యువేషన్స్, ఒకరిని టెర్మినేట్ చేయాలి అని చెప్పి డైరెక్ట్ వీళ్ళు కంప్యూటర్ లాక్ చేసేస్తారు, ఎక్కడి నుంచి సర్వర్ రూమ్ నుంచే లాక్ చేస్తారు. సో ఇదంతా చేసేది ఎవరు? నెట్వర్కింగ్ ఇంజనీర్ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా డే అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి అక్కడ. జనరల్గా ఏంటి అంటే మాకు కూడా రొటేషనల్ షిఫ్ట్స్ ఉండేవి అండ్ డే అండ్ నైట్ షిఫ్ట్స్ అనేవి ఉండేవి. జనరల్గా ఏంటి అంటే ఈ మొత్తం కూడా నెట్వర్కింగ్ ఇంజనీరే చేస్తారు. నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఇంకా చాలా ఉంటాయి. కంప్యూటర్ సంబంధించిన టెక్నీషియన్ కానీ, లేకపోతే కేబుల్ టెక్నీషియన్ కానీ, నెట్వర్కింగ్ అనలిస్ట్ అని, కంప్యూటర్ ఇంజనీర్ అని, నెట్వర్కింగ్ టెక్నీషియన్ అని, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఇన్ నెట్వర్కింగ్ కెరియర్. ఓకే, అర్థమైంది అనుకుంటా.